జగన్ మౌనం వెనుక అమిత్ షా ఉన్నారా అంటే, ఎందుకంటే రోడ్ షోలకు మాత్రమే పరిమితమైన జగన్ ఎక్కడ కూడా తను నోరు విప్పి ఒక మాట్లాడిన సందర్భం లేదు. జస్ట్ చేతులూపుతూ మాత్రం వెళ్ళిపోయిన సంఘటనలే మనం చూస్తున్నాం. సో దీని వెనుక అమిత్ షా ఉన్నారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మౌనంగా రోడ్ షోలు మాత్రమే చేస్తున్నారు. ఎక్కడ కూడా నోరు విప్పి ఒక్క మాట కూడా ఇది మేము చేస్తామని కూడా తను మాట్లాడట్లేదు. జస్ట్ హ్యాండ్ మూమెంట్స్తోనే మాత్రమే అయిపోతుంది. ఎందుకు అలా ఉన్నారు? అసలు ఏంటి దీని వెనకాల ఏమైనా కథ ఉందంటారా? చాలా పెద్ద కథ ఉందని రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చాలామంది విశ్లేషకుల అభిప్రాయం, చాలామంది సగటు ఓటర్ అభిప్రాయం ఏంటంటే, ఆల్రెడీ ఆయన కొన్ని రకాల హడ్డిల్స్ ఫేస్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ 5 ఏళ్లలో బీజేపీ అండ ఉంది కాబట్టి ఆయన ఎవరు ఏం కదపలేకపోయారు. ఆయన ఏమనుకుంటే అది చేశారు, ఆయన ఏం చెప్తే అదే శాసనం అయిందని ఒక నానుడి, అది ఒక వార్త అయితే జనాల్లోకి వెళ్ళిపోయింది. సరే, ఇప్పుడు బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు. మళ్ళీ దాన్ని ఏదో ఏదో యాత్ర అన్నట్టు పేరు పెట్టారు. మేము సిద్ధం, ఓకే, సభలకు వెళ్తున్న దానిలో మధ్యలో బస్సు యాత్ర ఈ మధ్యన మళ్ళీ ప్రారంభించారు. ప్రారంభించినప్పుడు ఏం చేశారంటే, మొదటి రోజే మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమంది ప్లకార్డులు పట్టుకొని కొన్ని రకాల సమస్యలతో ఎదురయ్యారు ఫస్ట్ విలేజ్కే. అది మనకి యూట్యూబ్లో కూడా చాలా వైరల్ అయింది. సో దానికి ఆయన ఫ్రంట్ సీట్లో కూర్చున్న వ్యక్తి కూడా కనీసం లేచి వచ్చే ప్రయత్నం చేయలేదు. డోర్ దగ్గరికైనా వచ్చే ప్రయత్నం, లోపల నుంచి వచ్చే వ్యక్తులు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. బట్ చుట్టూ ఉండే బాడీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆపే ప్రయత్నం చేశారు తప్ప లోపల ఉన్న నాయకులు కూడా ఎవరు ప్రతిఘటించలేదు, బయటికి దిగలేదు. సో మరి తర్వాత అది స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే, మొదటి సెకండే కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు, అరే ఇదేంటిది స్టార్టింగ్ అపశకనంలా ఎదురైందని ఫీలింగ్తో కొన్నిసార్లు నెక్స్ట్ డేకి వాయిదా వేయడము, లేదా దాన్ని బ్రేక్ ఇచ్చి ఒక వారం రోజులు పోస్ట్పోన్ చేసి మళ్ళీ వెళ్ళడము గట్రా జరుగుతుంటుంది. అలా కాకుండా సరే మరి అలా ఫీల్ అయ్యారేమో తెలియదు, ఇంకా ఎక్కడ కూడా మాట్లాడలేదు. జనరల్గా మాట్లాడినా కూడా ఆయన జనరల్గా చూసి మాట్లాడతారని ఒక అపవాదు కూడా ఉంది ఆయన మీద. అవును సార్. సో పబ్లిక్ మీటింగ్స్కి ఎలా ఉంటుందంటే, నిజంగా చెప్పాలంటే ఆయన 2019 ఎలక్షన్స్ ముందు పబ్లిక్ మీటింగ్స్లో కూడా కొన్ని చూసి అనౌన్స్ చేసిన కొన్ని సందర్భాల్లో చూడకుండా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఇక్కడ సీఎం అయిన తర్వాత కంప్లీట్గా ఆయన చూసే చదువుతున్నారనే అపవాదు ఎక్కువగా వినిపిస్తుంది ఆయన మీద. సో ఇప్పుడు పబ్లిక్ మీటింగ్స్కి ఎలా ఉంటుందంటే, ప్రతిదీ వాళ్ళు ఏవైనా క్వశ్చన్స్ వేయడము, హడ్డిల్స్ రావడము, అలా వచ్చినప్పుడు ఏం చేస్తుంటే వాళ్ళకి అక్కడికప్పుడు అక్కడికక్కడ స్పందించి మాట్లాడగలగాలి. ఇప్పుడు షర్మిలా గారు ఉన్నారు, ఆవిడ కాంగ్రెస్ తరఫున క్యాన్వాస్ చేస్తున్నప్పుడు ఆవిడ స్టార్టింగ్లో ఎక్కడైతే పీసీసీ చీఫ్గా అయ్యారో, అయిన తర్వాత కొన్ని ఓపెన్గా సభలు పెట్టినప్పుడు డైరెక్ట్గా వైసీపీ నాయకులే కొంతమంది వైసీపీ కార్యకర్తలే ఆమెకు అడ్డుకోవడం జరిగింది. అడిగినప్పుడు ఆవిడ ఏం చేస్తే వెనక్కి వెళ్ళిపోలే, బాగున్నాయన వద్దు మైకులు ఆగేవద్దు, ఇవ్వండి నేను చెప్తానని చెప్పి కూడా ఆవిడ చెప్పారు. సో ఇక్కడ అలాగా చెప్పే పరిస్థితి లేదేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ప్రజల్ని డైరెక్ట్గా ఎదుర్కొనే ధైర్యం లేదంటారా? అలా అనే చాలామంది విశ్లేషకులు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎక్కడికైనా సభలు సమావేశాలకు వెళ్ళినా కూడా 5 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా హెలీప్యాడ్ వాడుతారని, లేదంటే ఆయన ఒకవేళ రోడ్డు మార్గంలో వెళ్తే ఆ మార్గం ఉండే పెద్ద చెట్లు కూడా కొట్టేస్తారని, దారి పొడవునా బారికేడ్లు పెట్టారు, అంటే రోడ్డు మీద సడన్గా ఎవరు వచ్చేయకుండా. ఇది ఈ రోజు కూడా జరిగినట్టు మనకి వార్తలు వచ్చాయి. ఆల్రెడీ కూడా చెట్లు, కరెంటు తీగలు అన్ని కూడా కట్ చేసేసారని చెప్పేసి మనకి. కేబుల్ వైర్లు మ్యాక్సిమం జనరల్గా ఈ ఇంటర్నెట్ సప్లై చేసే వాళ్ళు పవర్ సప్లై వాళ్ళు చేయరు, కానీ ఎక్కువగా ఈ కేబుల్ కనెక్షను లేకపోతే ఇంటర్నెట్ వైర్లు ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ ఎక్కువగా కట్ చేసేస్తుంటారని చాలా సందర్భాలు విన్నాం. ఇప్పుడు ఆయన అది ఆనవాయితీ అయిపోయింది. ఆయన ఎక్కడ క్యాన్వాసింగ్కి వెళ్ళినా, ఎక్కడ సభ పెట్టడానికి వెళ్ళినా వీళ్ళందరూ అరే కట్ చేసేస్తారా, సరిగా ఉండాలని చెప్పి దానికి సంబంధించిన కార్యకర్తలు కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాచుకొని ఉంటారు. అది వేరే స్టోరీలండి. సో ఇట్లాంటి సందర్భాల్లో ఎందుకు ఆయన ముభావంగా ఉంటున్నారు, సరే ఇంకెందుకు వాళ్ళని అడ్డుకొని ఫేస్ చేసి ఒకటి అడిగితే ఒకటి సమాధానం చెప్పి దొరికిపోయి మరి కాస్త ట్రోల్స్కి అవకాశం ఇచ్చేదానికన్నా ఎక్కడికక్కడ పప్పించుకొని ఇట్లాగా అభివాదం చేస్తూ వెళ్ళిపోతే మంచిదేగా. ఇప్పుడు గతంలో కూడా చాలా సందర్భాల్లో మనం ట్రోల్స్ చూసాం. కొన్ని హంద్రీనేవా కాలుకు సంబంధించి వాటర్ ఉన్నప్పుడు కూడా అక్కడ జనాలు ఎవరు లేకపోయినా ఈయన ఊరికే చెయ్యి ఊపుతూ అభివాదం చేస్తున్నారన్నట్టు కూడా కొన్ని వీడియోస్ వచ్చాయి. మరి ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు కానీ. సో అట్లాగా అడిగి ఇట్లా వాళ్ళు అడిగిన ప్రశ్న సరిగ్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా, వాళ్ళని సమన్వయపరిచేలాగా సమాధానం చెప్పకుండా అట్లా వెళ్ళిపోవడమే మంచిది కదా.
అది కాక ఇది ఎప్పటి నుంచి ఈ ప్రభావం మనకు కనిపిస్తుందంటే లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని అమిత్ షా గారు కలిశారు ఒక్కరోజు గ్యాప్లో. ముందు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఇప్పుడు జనవరి ఎండింగ్లో అనుకుంటా. తర్వాత నెక్స్ట్ డే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, మొత్తం ఇద్దరు కలిసి అమిత్ షా గారితో మాట్లాడాలనుకున్నారు. అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని కలవడానికి వెళ్ళారు, పీఎం గారు. మోడీ గారిని కలిసి బయటకు వచ్చేస్తుంటే మరి ఏం జరిగిందో తెలియదు కానీ గంటన్నర అపాయింట్మెంట్ కాస్త 20 మినిట్స్లో క్లోజ్ చేసి బయటకు వచ్చేసారన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అండ్ మోర్ ఓవర్ అదే టైంలో పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ప్రకటించింది ప్రభుత్వం. సో దానికి సంబంధించిన కనీసం స్పందించారని జర్నలిస్ట్ సోదరులు అడిగినప్పుడు కూడా దాని గురించి కూడా ఆయన స్పందించకుండా మౌనంగా వెళ్ళిపోయారన్నారు. సో అప్పటి నుంచి కూడా ఒక రకమైన సిద్ధం సభల్లో మాట్లాడుతున్నారా తప్ప ఇట్లా బస్సు సంబంధించింది మాత్రం డైరెక్ట్గా పబ్లిక్తో ర్యాపో ఉండే సభల్లో మాత్రం మౌనంగానే ఉంటున్నారని విశ్లేషకుల అభిప్రాయం. నేను కూడా అది గమనిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు సిద్ధం సభలు అనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ స్టేజ్ ఇక్కడ ఉంటే ఒక 30 అడుగుల వరకు బారికేడ్లు పెట్టేసి ఉంటాయి. ఈ లాన్లో ఎవరు ఉండరు, ఓన్లీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు, పోలీసు యంత్రాంగం అది ఉంటుంది. సో దగ్గరికి వాళ్ళు వచ్చి ఇప్పుడు మన ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఎవరికి పథకాలు వస్తున్నాయా లేదా ఒక అవ్వ ఒక చెల్లి ఒక అక్క ఏంటి మాట్లాడినా వాళ్ళకి మైక్ ఇచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వీళ్ళు సమాధానం కూడా చెప్తున్నారు, ఇద్దరు యాంటీ ఆర్ పాజిటివ్. సో అంతా వాళ్ళకే పాజిటివ్గా అనిపించి వాళ్ళకే వైనాట్ 175 అనిపించేటప్పుడు ఇక్కడ కూడా ప్రజలకు ఇవ్వచ్చు కదా మైకు. ప్రజలతో మమేకమై వెళ్తే ఆ ర్యాప్ ఇంకా బాగుంటుంది కదా. ఎందుకో మరి అది ఎక్కడో మిస్ అవుతుంది. మరి అది అంటే దీని వెనకాల మా అమిత్ షా గారు ఏమన్నా గేమ్ ప్లే చేస్తున్నారంటారా? మరి అమిత్ షా గారు గేమ్ ప్లే చేయడం కాదు కానీ నేను అనుకోవడం బీజేపీ వాళ్ళు ఎక్కడికక్కడ కట్ చేసేసారేమో నేను అనుకుంటున్నాను. అంటే దీని ప్రకారం ఏంటంటే 6 IPSలు IASలు వీళ్ళందరూ అక్కడ ఢిల్లీలో వచ్చారు వెళ్ళారని చెప్పి ఓపెన్ సీక్రెట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవడంలోనే బీజేపీ వాళ్ళు అంతా లాజికల్గా ఆలోచించి పెట్టుకున్నారు. ఎందుకంటే బీజేపీ ఉంది, జనసేన టీడీపీ పొత్తులోనే మ్యాక్సిమం వచ్చాయి. ఇంకొంతమంది మరీ కరడగట్టిన కార్యకర్తలు ఎలా మాట్లాడతారంటే చంద్రబాబు గారు అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం ఉందనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా, నమ్మారు కూడా. అంటే ఎందుకంటే బీజేపీ గడిచిన 5 ఏళ్ళలో రాష్ట్రానికి చేసింది ఏం లేదు, అలాగని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికి అక్కడ అడ్డుకట్ట వేయలేదు. కాబట్టి ఆ రకమైన ఒక ఫీలింగ్ క్రియేట్ అయింది బీజేపీ మీద. సో అలాంటప్పుడు బీజేపీకి ఫేవర్గా ఓట్లు వేయరు కాబట్టి బీజేపీతో కలవకుండా ఉంటేనే బెటర్ అని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారని, అందుకే ఆయన మళ్ళీ దారిలో తెచ్చుకోవడానికి ఒకమైన అరెస్ట్ నాటకం ఆడారని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం కదా. సో అలాంటప్పుడు బీజేపీ అరే ఇప్పుడు అనవసరంగా బ్యాడ్ అయిపోతున్నాం, ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో మనం విస్తరించాలనుకుంటుంటే ఇట్లాంటి హడ్డిల్స్ వచ్చినప్పుడు ఇంకెలా ఉంటుంది, ఇంక విస్తరించాలనుకుంటే చాలా కష్టం అయిపోతుంది, కష్టం అవుతుంది. కాబట్టి మళ్ళీ బీజేపీ మళ్ళీ విస్తరించాలంటే టీడీపీతో మళ్ళీ పొత్తు పెట్టుకుంటేనే మనకు బాగుంటుంది అనే ఉద్దేశంలో ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నారో, ఖచ్చితంగా పొత్తు పెట్టుకున్నారంటే అక్కడ ప్రతిపక్ష నేతనికి హ్యాండ్ ఇచ్చినట్టే కదా, దాని అర్థమే అది. ఇప్పుడు ఆల్రెడీ మీరున్నారు, మీరు నా ఫ్రెండ్, మీకు ఎనిమిది అయితే ఆల్రెడీ నాకు ఎనిమిది కదా, మీరు నాకు ఫ్రెండ్ కాబట్టి మీ ఫ్రెండ్కి ఫ్రెండ్ నా ఫ్రెండ్కి ఎనిమిది నాకు ఎనిమిది కదా. సో అలాగా బీజేపీ ఒక రకమైన మెల్లిగా స్ట్రాటజీ ప్లే చేసి టీడీపీ జనసేనతో అలయన్స్ పెట్టుకుంది. కాబట్టి అప్పటి నుంచే ఈ ట్రాన్స్ఫర్లు అయితేనేమి, అధికారులు మార్పిడి అయితేనేమి, అధికారాలు ఎక్కడెక్కడ ఉన్న కోసివేత అయితేనేమి, ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి ఇంకా ఎవరి అధికారము చెల్లదు. ఇప్పుడు నామమాత్రము ముఖ్యమంత్రిగానే ఉంటారు మళ్ళీ ఎలక్షన్ అయిపోయి కౌంటింగ్ అయ్యే వరకు కూడా కదా, ప్రమాణ స్వీకారం అయ్యే వరకు కూడా. సో మేబీ బీజేపీ పెద్దల్లో మెయిన్ కీ రోల్ అమిత్ షా గారు కాబట్టి ఆయన పేరు ఇలా తెర మీద ఈ విధంగా వచ్చి ఉండొచ్చేమో. దాన్ని ఇంతగా మనం అనలైజ్ చేస్తే దాని అర్థం ఇది అనమాట. అదే రేపటి రోజున